కర్ణుడికి నిజం ఎప్పుడు తెలిసింది? కుంతి చేసిన చివరి అభ్యర్థన ఏంటి? అతను పాండవులవైపు ఎందుకు వెళ్లలేదు? ఒక మనిషి తన జీవితం మొత్తం అవమానంతో గడిపాడు. తాను ఎవరో తెలియక యుద్ధానికి సిద్ధమయ్యాడు. అలాంటి వాడికి యుద్ధానికి ముందు ఒక్క నిజం తెలిసింది. ఆ నిజం అతని శత్రువులను అతని సోదరులుగా మార్చింది. అతని తల్లిని అతని ముందుకు తెచ్చింది. ఆ యోధుడే కర్ణుడు. మహాభారత యుద్ధానికి కొన్ని రోజులు ముందు కురుక్షేత్రం దగ్గర ఒక నిశ్శబ్ద రాత్రి. కర్ణుడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. రేపు తాను పోరాడాల్సింది అర్జునుడితోని అతనికి తెలుసు. అంతలో ఒక స్త్రీ నెమ్మదిగా ముందుకు వస్తుంది. ఆమె కళ్లలో భయం, హృదయంలో బాధ. ఆమెంకెవరో కాదు, కుంతి. కర్ణుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు కుంతి వణుకుతున్న గొంతుతో అంటుంది, కర్ణా, నువ్వు సూతపుత్రుడివి కాదు. కుంతి కన్నీళ్లతో చెప్తుంది, నువ్వే నా మొదటి కుమారుడివి. నువ్వే పాండవుల్లో జ్యేష్ఠుడవు అని. ఆ మాటలు కర్ణుడి లోకాన్ని కూల్చేశాయి. ఇంతకాలం అతను అనుకున్నది, నేను ఎవరికీ చెందనివాడిని, నేను శాపగ్రస్తుడు అని. కాని నిజమేంటంటే అతనే పాండవుల్లో పెద్దవాడు, అతనే రాజ్యానికి అర్హుడు. కర్ణుడు తల వంచుకుంటాడు. అయితే నన్ను ఎందుకు వదిలేశావు అని అడగడు. అడగలేడు. అదే అతని గొప్పతనం, అతని విషాదం. కుంతి కర్ణుడి చేతులు పట్టుకొని అంటుంది, కర్ణా, ఇప్పటికైనా నీ సహోదరుల వైపురా. ధర్మం నీవైపే ఉంది. నువ్వు రాజువవుతావు, నీకు గౌరవం దక్కుతుంది అని. ఆమెకు తెలుసు, రేపటి యుద్ధంలో ఒక కుమారుడు తప్పక చనిపోతాడు అని. ఆమె హృదయం అది ఊహించలేకపోయింది. కర్ణుడు నెమ్మదిగా మాట్లాడతాడు, అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చావు. కాని నాకు జీవితమిచ్చింది రాధమ్మ. నన్ను రాజుగా నిలబెట్టింది దుర్యోధనుడు. అతని గొంతులో కోపంలేదు, ద్వేషంలేదు, కేవలం కృతజ్ఞత. కర్ణుడికి తెలుసు, పాండవులవైపు వెళితే ధర్మం, దుర్యోధనుడివైపు నిలబడితే మరణం. కాని అతనంటాడు, నాకు గౌరవం ఇచ్చినవాడిని యుద్ధభూమిలో వదిలి వెళ్లలేను అంటాడు. అప్పుడే కర్ణుడు ఒక వాగ్దానం చేస్తాడు. అర్జునుడిని తప్ప మిగతా పాండవులను నేను చంపను అని చెప్పాడు. ఇదే కుంతికిచ్చిన కర్ణుడి చివరి మాట. కర్ణుడు ధర్మాన్ని తెలుసుకున్నాడు. కాని కృతజ్ఞతా బంధాన్ని విడిచిపెట్టలేకపోయాడు. అతను చెడ్డవాడు కాదు, తప్పువైపు నిలబడిన మంచి మనిషి. అందుకే కర్ణుడి కథ విజయకథ కాదు, విషాదగాథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మహాభారత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.